నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు వంకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. వంకాయ ఫ్రై చూస్తున్నారు కదా! చూస్తుంటేనే ఊరిపోతుంది కదండీ! ఇప్పుడు మీకు వంకాయలు కట్ చేసుకొని ఉప్పు వాటర్‌లో వేసుకొని ఉంచుకున్నానండి. 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసాము. 3 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు కూడా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే తాలింపు దినుసులు పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా తీసి ఒక్కొక్క స్పూన్ అండి అవి పక్కకు పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తగినంత వేసుకుందాం. దీనికైతే అర చెంచా సరిపోతుంది. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ పడుతుంది ఆయిల్ అనేది. చూస్తున్నారు కదా! ఇప్పుడు పక్కకు పెట్టిన తాలింపు దినుసులు వేస్తున్నానండి. వేగుతున్నాయి. ఇది కొంచెం వేగాలండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసేద్దాం. ఇది బాగా వేగాలండి. తాలింపు అనేది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి పెట్టాను కదండీ! అది వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా! బాగా వేగాలి. ఇదంతా చిన్న మంట మీద వేపుకోవాలండి. పక్కనే ఉండి చేసుకోవాలి. లేకపోతే తాలింపు అనేది మాడిపోతుంది. వేగిందండి. ఇప్పుడు అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇది కూడా బాగా వేగాలండి. ఆయిల్లో బాగా వేగిన తర్వాత బాగా కలపాలండి. కలుపుకుంటూ ఉండాలి. మాడుతుంది లేకుంటే. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా! తగినంత ఉప్పు, పసుపు కూడా వేసుకుందాం. ఒకసారి కలిపేస్తున్నానండి. ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి. వంకాయలు అనేది బాగా మగ్గాలి కదా! చూడండి మగ్గుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం మగ్గాలి. అలాగే ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూడండి పెట్టేశాను. ఇంకొక 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. బాగా మగ్గుతున్నాయండి. చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇది మీరు సాంబార్ కానీ, చారు కానీ కాసుకొని పక్కన ఉంటే చాలా బాగుంటుందండి వంకాయ ఫ్రై అనేది. అయిపోయిందండి. ఇది నేను ఒక పావు కేజీ చేశాను కాబట్టి ఇంతే వచ్చింది నాకు. మీరు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.